దేవునికి స్తోత్రం. ఒకసారి రెండు చేతులు పైకెత్తి అందరము బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సో కూడి వచ్చినటువంటి ఈ సమయాన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. మీ అందరికీ అలాగే ఈ వీడియోని చూస్తున్న వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మన తండ్రి నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును దేవుడు మనకి కలుగు చేయునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 3 ఇన్ వర్స్ 11. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇజ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. దేవునికి స్తోత్రం. మనం కూడా ఒకసారి గొప్ప శబ్దముతో గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. సో ఇక్కడ ప్రజలు గొప్ప శబ్దం చేసి స్తోత్రం చెప్పినారు. సో ఈ వాక్యాన్ని ధ్యానించే ముందు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ సందేశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దర్శించున్నట్లుగా, ఈ సందేశము ద్వారా మన ఆధ్యాత్మిక జీవితములో పెను మార్పులు దేవుడు కలుగు చేయనట్లుగా, ఈ సందేశము మన ప్రాణ దేహ ఆత్మలన్నిటిని కూడా బలపరచున్నట్లుగా ప్రభు సహాయాన్ని కోరుదాం. తండ్రి నీకు స్తోత్రములు యేసయ్యా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, శక్తి కలిగిన దేవుడవు. ఈ దినము ఈ యొక్క ప్రత్యేక సమయాన ఇదిగో వాక్యమును ప్రభువా కొద్ది నిమిషాలు మేము ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మ తండ్రి మాతో సూటిగా మాట్లాడండి. నిలబడుతున్న నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకుని వినగల చెవిని, గ్రహించగలిగిన మనస్సును మా అందరికీ మీరు దయచేసి మమ్మల్ని అందరినీ నీ వాక్యపు శక్తిలో ముంచి నీ వాక్యములో ఉన్న అయా సమస్తమైనటువంటి ఆదరణ, ఆ యొక్క ఆ వాక్యములో ఉన్నటువంటి సకల విధమైన దీవెనలన్నిటికీ మమ్మల్ని ప్రాప్తులుగా మార్చి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు శక్తి కలిగిన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. చదుదామందరం ఆమెన్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు ఆలకించాలని ప్రభు పేరట మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నానండి. చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ దేవుని ప్రజల వంతు వచ్చినప్పుడు వారందరూ కూడుకున్నారు. దేవునికి స్తోత్రం. మన వంతు కూడా వచ్చింది, మనం కూడా ఇక్కడ కూడుకున్నాం. అలాగా కూడుకొని వాళ్ళందరూ చేస్తున్న పని ఏమిటంటే, యెహోవా దయాళుడు, ఇజ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచును అనేటువంటి ఒక పాట, ఒక స్తోత్రాన్ని వాళ్ళు చేస్తూ ఏమండి సంతోష గానములతో గొప్ప శబ్దముతో వారు హృదయపూర్వకముగా దేవుణ్ణి అక్కడ స్తోత్రము స్తుతులు చెల్లించటం ఇక్కడ మనం చదివిన వచ్చిన భాగాల్లో మనకు కనపడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎప్పుడు కూడా గొప్ప శబ్దముతో దేవుని మనం స్తోత్రము స్తుతులు చెల్లించాలి. పాట పాడినా స్తోత్రము చెల్లించినా ఏమండి హృదయపూర్వకముగా దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా మనం ఉండాలి. ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు అంటే వారు వంతు వచ్చినప్పుడు వారందరూ కూడుకున్నారు, ఒక స్థలానికి చేరినారు. ఈ అధ్యాయం ప్రారంభంలో కనుక మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, ఏక మనుష్కులై వాళ్ళందరూ కూడుకున్నారంట. ఏక మనస్సుతో దేవుడి సన్నిధిలో ఎప్పుడు కూడా మనము ఏక మనస్సుతో కూడుకోవాలి.
దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఒక 10 మందిగా చేరి ఏక మనస్సుతో ఏకీభవిస్తూ మనము గనుక ప్రార్థన చేస్తేనట అంతమంది ప్రార్థనను దేవుడు ఆలకించి సమూహము ప్రార్థన ద్వారా జరిగే ఘనమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి కూడుకున్నప్పుడు నీ పాటికి నువ్వు ప్రార్థన, ఈం పాటికి ఈం ప్రార్థన అలా కాకుండా ఏక మనస్సుతో కూడిన ప్రార్థన మనము చేయాలి. అలాగే ఈ ప్రజలు చేస్తూ వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? దేవుడు దయాళుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రజలైన ఇశ్రాయేలు విషయమై దేవుని యొక్క కృప నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం. నిరంతరము, ఇది మన మెసేజ్ టైటిల్. ఈరోజు మన ప్రసంగానికి టైటిల్ ఏంటంటే నిరంతరము. ఇక్కడ మనకి ఈ నిరంతరము అనే మాట మనకు కనపడతా ఉంది. నిరంతరముకు కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. అన్ని వేళలా, లేకపోతే అన్ని సమయాలలో. అన్ని వేళలా, అన్ని సమయాలలో నిరంతరము ఆయన కృప నిలుచును అనేటువంటి ఒక మాట మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఈ నూతన సంవత్సరములకు అడుగుపెట్టినటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సన్నిధిలో నీ వంతు వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో కూడి వచ్చిన దైవ జనాంగమా, ప్రభు చెప్తా ఉన్నాడు ఆయన నీ పక్షాన దయాళుడుగా ఉండి ఇశ్రాయేలు పక్షాన లేక ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలిచినట్లుగా దేవుడు ఈరోజు ఈ స్థలానికి చేరిన ప్రతి ఒక్కరి మీద ఆయన కృప నిరంతరం నిలవబోతుంది. దేవునామానికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుని కృప నిరంతరము నీ మీద నిలవబోతుందని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు గూర్చిన చెప్పిన మాట ఇది. కానీ వీరు భౌతిక సంబంధమైన ఇశ్రాయేలులు అయితే మనము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులము. ఈరోజు ఇది ఇశ్రాయేలుకు సంబంధించిన మాట మాత్రమే కాదు, కానీ ఈరోజు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకు సంబంధించిన మాట, అలాగే దూరాన ఉండి ఈ వీడియో చూస్తున్నటువంటి వారికి సంబంధించిన మాట కూడా. వారి దూరాన ఉండి చూస్తున్న బిడ్డ ఇక్కడ సమీపానికి చేరి వచ్చినటువంటి దైవ జనాంగమా, దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే ఆయన కృప నిరంతరము నీ మీద నిలవబోతుంది. విశ్వసించండి, క్రొత్త సంవత్సరములో ఆయన కృప నిరంతరము నీ మీద నిలుచును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మీరు నోట్ చేసుకుంటే యెహోవా కృప నిరంతరము నిలిచి ఉన్నది అనే మాట అక్కడ మనకు కనపడుతుంది. అలాగే 118వ కీర్తన 2వ వచనాన్ని కనుక మీరు నోట్ చేసుకుంటే అక్కడ యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని రాయబడి ఉంటుంది. అంటే ఆయన కృప నిరంతరము నిలుచును అనేటువంటి ఆ మాటలు బైబిల్ గ్రంథములో అనేక పర్యాయాలు మనం చూడగలుగుతాం. ప్రియులారా, ఆయన కృప నిరంతరము నిలుస్తూ ఉన్నది అన్న మాట మీద కొద్ది నిమిషాలు మనము వాక్యాన్ని ధ్యానించుకోబోతా ఉన్నాం. నా మట్టుకు నేను చెప్పగలుగుతాను, ఆయన కృప ఒక్క నిమిషము కూడా విడిచి నేను బ్రతకలేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు దానిని ఊహించటానికి, ఆయన కృప నాకు దూరం అయిపోతుంది అని ఊహించటానికే భయమేస్తూ ఉంటుంది. అది ఊహలో కూడా ఆలోచన చేయలేమండి. ఎందుకంటే మనల్ని నడిపిస్తున్నది దేవుని కృప, మనల్ని బలపరుస్తున్నది దేవుని కృప, మనల్ని పోషిస్తున్నది దేవుని కృప, మన జీవితంలో ఉన్న ఒడిదుడుకులను అధిగమించేటట్లు చేస్తున్నది దేవుని కృప. దేవుని కృప మన జీవితంలో ఈ దేవుని కృప చాలా పెద్ద పాత్రను పోషిస్తూ ఉంటుంది. లేని వాటిని ఉన్నట్టుగా చేస్తూ ఉంటుంది, ఉన్న వాటిని లేనట్టుగా చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే అడుగడుగున దేవుని కృప, అణువణువున దేవుని కృప నిన్ను ఆవరిస్తూ నడిపిస్తూ ఉంటుంది. యేసయ్య కృప తప్ప మరొకటి లేదు మన జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బ్రతికి బట్టగడుతున్నావంటే దేవుని కృప. ఈరోజు మనం అందరము ఎంతోమంది 2024 సంవత్సరాన్ని చూడకుండానే కన్ను మూసినారు కదా, ఎంతోమంది. అయితే ఈ 2024 సంవత్సరములకి నువ్వు అడుగు పెట్టినావంటే అది దేవుని కృప. అలాంటి కృపట నీ మీదకి రావటం వేరు, నీ మీద నిలవటం వేరు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే కృప రావటం వేరు, కృప అనేకుల మీదకి వస్తుంటుంది, కృప అనేకుల మీదకి దిగుతుంటుంది, కృప అనేకులను ఆవరిస్తుంటుంది. కానీ
దేవుని బిడ్డలు ఎలాంటి వారు అవ్వాలంటే నిలిచిన, లేకపోతే మన మీదకు వచ్చిన కృప మన మీదే నిలిచిపోయేటట్లుగా మన బ్రతుకులు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కృప నిలవాలి. కృప రావటం వేరు, కృప నిలవటం వేరు. చాలామంది మీదకి కృప వస్తుంటుంది కానీ నిలుపుకోలేరండి. కృపను పోగొట్టుకుంటారు. ఎందుకంటే కృప ఉచితముగా వచ్చేది. ఉచితంగా వచ్చేదానికి మనము వాల్యూ పెట్టం. దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటాం. డబ్బులతో కొనుక్కున్నది వస్తువుకను ఉచితంగా వచ్చే వస్తువుకు చాలా తేడా ఉంటుంది. మనం చూపే తేడా ఉంటుంది. ఇది ఫ్రీగా వచ్చింది అన్నట్టుగా చూస్తుంటాం. అదే డబ్బులు పెట్టి కొన్నామనుకో, నేను ఇది ఒక 500 పెట్టి కొన్నానని జాగ్రత్తగా పెట్టుకుంటూ దాన్ని. అందుకే దేవుడు యొక్క ప్రతి ఒక్క కృపావరములు ఉచితంగా వచ్చినాయి మనకి. దానికి ఏమాత్రం మనం వెల చెల్లించలేదు. ఆయన కనికరమైన కృపా ప్రేమ చొప్పున ప్రభువు ఈ భూ సంబంధంగా మనము ఆత్మీయంగా ఎదగటానికి దేవుడు మనకేం ఇచ్చినాడంటే ఉచితమైన కృపనిచ్చినాడు. దేవునికి మహిమ. చెప్పండి ఒకసారి హల్లెలూయా. కాబట్టి ఈ ఉచితమైన కృపను దయచేసి వ్యర్థపరచుకోకండి, వృధాపరచుకోకండి. ఈ కృప పొందలేక చాలామంది కృప లేని వారు చాలామంది ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ధారాళమైన కృపను దేవుడు కుమ్మరిస్తున్నాడంటే అది నీ మంచితనము, నా మంచితనము కాదు, ఆయన మంచితనం. ఇది యేసయ్య మంచితనము. ఆయన మంచివాడు కాబట్టి ఆయన పోలికలో మనం ఉన్నాము గనుక ఆ మంచితనాన్ని మన మీద కుమ్మరిస్తున్నాడు. ఇది యేసయ్య గొప్పతనమే తప్ప ఇది మన గొప్పతనం ఏమి లేదండి. ఏదైనా మనం ఒక సాధించామన్నా, ఏదైనా మనం ఒక విజయం పొందామన్నా, ఏదైనా మనం ఒక ఇల్లు కట్టామన్నా, ఏదైనా మనం ఒక గృహాన్ని నిర్మించామన్నా, ఏదైనా ఒక వాహనాన్ని మనం కొనుక్కున్నామన్నా అది కేవలము దేవుడు కృపగా నువ్వు తలంచి ఆ కృపతో నువ్వు నడవగలిగితే నీ మీదకి దిగి వచ్చిన కృప నీ మీద నిలిచి నిన్ను గొప్పవాడిగా మార్చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కృపే మనల్ని అంచెలంచెలుగా హెచ్చించేది. కృపే మనమున్న దారిద్రపు స్థితి నుంచి మనల్ని ఘనమైన వారిగా చేసేది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఆయన కృప నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య కృప, అందరనండి, యేసయ్య కృప నా మీద నిరంతరము నిలుచును. యేసయ్య కృప నా మీద నిరంతరము నిలుచును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించండి. 2024 సంవత్సరం అంతా ఇప్పుడు వరకు ఒకవేళ పూర్వము నీ మీదకి దిగిన కృప ఒకవేళ వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతా ఉందేమో కానీ ఈ 2024 సంవత్సరము నీ మీదకి దిగిన కృప అది వెళ్ళిపోక నీతో పాటే అది నిలిచి, నీతో పాటు అది నడిచి నిన్ను ఉన్నతమైన స్థలములకు ఎక్కించి అక్కడ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆయనలో గుప్తమైన సకల విధమైన దీవెనలకు నిన్ను ప్రాప్తులుగా చేసి నిన్ను ఆత్మీయంగా సరైన విధానంలో నడిపించి ఆయన కొరకు జీవించేటువంటి ఒక బిడ్డగా ఆ కృప నిన్ను మార్చబోతా ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిరంతరము. ఆమేన్. కృప నిలిచేది అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు? నిరంతరము, అన్ని వేళలా, అన్ని సమయాలలో, నిత్యము అది నిలవాలి. అది లేకుండా నువ్వు మాటకారివి కావచ్చు, నీ చేతిలో డబ్బులు ఉండొచ్చు, నీ దగ్గర ఎన్నెన్నో ఉండొచ్చు కొనటానికి. అక్కడికి పోయినా కూడా దాన్ని మనం కొనలేం, దాన్ని మనం స్వతంత్రించుకోలేం. కారణం ఏంటంటే కృప లేకపోతే ఎంత అనుభవం మనలో ఉన్నా అది పని చెయ్యదు. కృపతోనే విజయము. కృప వెంబడి కృపతో నేను ప్రేమిస్తానన్నాడు దేవుడు. నిత్యమైన కృపతో నేను నిన్ను వెంబడిస్తానన్నాడు దేవుడు. శాశ్వతమైన ప్రేమతో, శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమిస్తానన్నాడు దేవుడు. ఆయన కృపలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు మనం అనుభవించదుముగాక. ఆయన కృపలో ఉన్న జీవాన్ని జుర్రుకుందుముగాక. ఆయన కృపలో ఉన్న మాధుర్యాన్ని మనమందరము అనుభవించుదుముగాక. ఈ వాక్యము వింటుండగానే, ఈ మాటలు వింటుండగానే అదిగో దేవుని కృప నీ మీదకి, నీ కుటుంబాల మీదకి, నీ సేవ పరిచర్య మీదకి రాబోతుంది. నిన్ను కమ్మబోతోంది ఆ కృప. నీ భర్తను నడిపించబోతుంది ఆ కృప. నీ వ్యాపారాన్ని చక్కబెట్టబోతుంది ఆ కృప. నీ సేవనంతటిని కూడా చల్లా చెదరైన నీ సేవను మరలా చక్కబెట్టబోతుంది ఆ కృప. నిన్ను కృపకు పాత్రుడుగా చేయబోతున్నాడు. హల్లెలూయా.
కృప నొందిన దానివిగా ఈ సంవత్సరం నువ్వు బ్రతకబోతున్నావు. హల్లెలూయా. నీ సరిహద్దులలో దేవుని కృప పరిపాలించబోతుంది. ఆయన కృప పరిపాలిస్తుండగా నీ సరిహద్దులలో ఉన్న దురాత్మ శక్తులు పారిపోబోతా ఉన్నాయి బిడ్డలారా. ఆయన కృప మాత్రమే నిన్ను పరిపాలించబోతుంది, నిన్ను ఏలబోతుంది ఆయన కృప, నీ జీవితాన్ని ఏలబోతుంది ఆయన కృప. రిబా షాబాత రక లెబ్ర షందర జబ్ర షక రికలరలరబా. నీ యొక్క జీవితాన్ని ఏలబోతుంది. సావు కూడా భయపడవద్దు. అదిగో నీ బలహీనతల్లో యేసయ్య కృప దిగి రాబోతా ఉంది. నీ పరిచర్యను దేవుడు సరిగా కుడివైపునికి ఎడవైపునికి వ్యాపింప చేయబోతా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువు కృప నీ మీద, నువ్వు చేయుచున్న పరిచర్య మీద నిలవబోతా ఉందని ఒక సేవకుడిగా ప్రవచిస్తున్నాను. లబ్రషబారిక దేవుని యొక్క శక్తిని చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడిన వాడనై ప్రకటిస్తుండగా ఎందరైతే ఈ మాటలను విశ్వసిస్తున్నారో వారి ఎడల ఘనమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృపకు పాత్రులుగా మనము జీవించదుముగాక, కృపలో మనము ముందుకు సాగుదుముగాక, ఆయన కృప నిత్యం మన మీద నిలిచే బిడ్డలుగా మనం మారుదుముగాక. ఆమేన్. ఈ నిరంతరము ఆయన కృప మన మీద నిలవాలంటే నిరంతరము మనం చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. అవి చేయాలి దైవ జనాంగము, దైవ బిడ్డలు ఈ అన్ని వేళలా అన్ని సమయాలలో చేసేవి కొన్ని ఉన్నాయి. ఇవి చేయకపోగా చాలామంది జీవితాలు ఈ కృప మిస్ అయిపోతుంది. ఈ లోకంలో ఏవి మిస్ అయినా పర్లేదండి, ఏది మిస్ అయినా నెక్స్ట్ పొందుకోవచ్చు. కానీ కృప మిస్ అయితే మాత్రము చాలా కష్టసాధ్యం అయిపోద్ది మన లైఫ్. ఈరోజు చాలామంది ఏదో మిస్ అయిపోయిందని బాధపడుతున్నారు, కానీ అయ్యో నా దేవుని యొక్క సన్నిధి నాలో మిస్ అయిపోతుంది, ఆ దేవుని ప్రసన్నత నాలో మిస్ అయిపోతూ ఉంది, అయ్యో దేవుడు నా మీద చూపిన ఆ మొదటి కృప, ఆ మొదటి ప్రేమ నేను మిస్ చేసుకుంటున్నానే, ఒకప్పుడు నా ప్రార్థనకి వెంటనే ఆన్సర్లు వచ్చేవి, అది నేను మిస్ చేసుకున్నానే, ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే అనేకమైన విషయాలు దేవుడు నాకు బయలుపరుస్తుండేవాడు, అవి మిస్ చేసుకున్నానే అన్న బాధ వేదన ప్రతి దేవుడి బిడ్డలో ఉండాలి. హల్లెలూయా. ఆ బాధ వేదన లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. ఏదైనా ఒక కత్తిని ఏమండి దాన్ని సానబెట్టాలంటే దాన్ని వేడి చేస్తారు. మన జీవితంలో కూడానండి ఆ వేదన లోపల ఉంటేనేనట మనం చక్కగా అవుతూ ఉంటామట. దేవుని స్తోత్రం. లేకపోతే మనం బెండ్ అవ్వము. చాలాసార్లు మనం కొన్నిటికి లొంగము, కొన్నిటికి బెండుగాము. దేవుని వాక్యము ఎంత గద్దిస్తున్నా, ఎంత ఖండిస్తున్నా ఆ కఠిన హృదయం మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే మబ్బి పెడతా ఉంటుంది. మెత్తని హృదయముగా మారనీయకుండా, దేవుడికి దగ్గర కానియకుండా, దేవుడి సన్నిధిలో ఉండనీయకుండా, దేవుడి సహవాసములో మరింతగా ప్రభు కొరకు బలమైనటువంటి ఇంకొంచెం సమయం ఎక్కువ ఇచ్చి దేవుళ్ళు నిలబడనీయకుండా, ఒక నిలకడ లేకుండా, స్థిరత్వం లేకుండా నిన్నేం చేస్తూ ఉంటుందంటే నిన్ను ఒక కఠిన మనసు కలిగిన దానిగా చేసేస్తూ ఉంటుంది. దాని ద్వారా నువ్వు కృపను పోగొట్టుకుంటావు. నిరంతరము చేసే కొన్ని పనులు చెప్తాను, వీలైతే రాసుకోండి. నిర్గమకాండం 19:9 ఏం చెప్తుందంటే నిరంతరము దేవుడు యందు నమ్మిక ఉంచాలి. నిరంతరం అని ఉంటుంది. నేను చూయించే ప్రతి రిఫరెన్స్లో నిరంతరం అనే మాట ఉంటుంది. నిరంతరము దేవుడు యందు నమ్మిక ఉంచాలి. అందరు చెప్పండి, నిరంతరము యేసయ్యనందు నమ్మిక ఉంచాలి. హల్లెలూయా. దేవుడి బిడ్డలకు దేవుడి మీద నమ్మకం ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పెద్ద పరాకేం పడదు. కానీ దేవుడి మీద కనుక నువ్వు నమ్మకం పెట్టుకోకపోతే నీ లైఫ్లో ఏం జరుగుతుంటాయి అర్థం కాదు. నీకు తెలియకుండానే నీ లైఫ్ జారిపోతుంటుంది. తెలియకుండానే ఒక చిక్కుల వలయములోకి నువ్వు జారిపోతావు. దానికి కారణాలు లేకపోలేవు. నమ్మకం అనే ఒక బీజాన్ని నువ్వేం చేసినావంటే దేవుడి మీద పెట్టుకోలేదు. చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ దేవుడి మీద నమ్మకం పెట్టరు. దేవుని నమ్మటం వేరు, దేవుడి మీద నమ్మకం పెట్టటము వేరు. రెండు ఒకటి కాదు. చాలామంది అంటారు నేను నమ్ముకున్నానయ్యా దేవుణ్ణి అంటారు, కానీ వీళ్ళకి దేవుడి మీద ఏమాత్రం నమ్మకం ఉండదు. ఏ మాట చెప్పు ఇది జరుగుద్దో లేదు, ఏ విషయం చెప్పు ఇది అవుతుందో లేదో. వాక్యాలు గంటాపదముగా ఇదిగో నేను ఈ అవసరతలో నేను ఉంటాను, ఈ రోగములు నిన్ను స్వస్థపరుస్తాను, ఈ బాధల్లో నేను నీకు తోడుగా ఉంటానని ఎన్నో వాక్యాలు మన ముందు ఏమండి ఉన్నా
మన చదువుకుంటున్నా వింటున్నా సరే ఇంకా దేవుడి మీదకి నమ్మకం తిరగదు. నమ్మకము కలిగి ఉండాలి నిరంతరం దేవుడి మీద. దేవుని స్తోత్రం. అన్ని వేళల్లో, కష్టాలలో, నష్టాలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఖడ్గములలో, ఉపద్రవములలో, భయంకరమైన తెగుళ్లలో, వైరస్లలో, లేకపోతే లోక సంబంధమైనటువంటి నీ మీదకు వచ్చే ఏ బాధలోనైనా సరే దేవుడి మీద ఇంచు కూడా నమ్మకం తగ్గకూడదు. హల్లెలూయా. ఎవరైతే దేవుడి మీద నమ్మకం కలిగి ఉంటారో అట్టి వారి మీదే నిరంతరం ఆయన కృప నిలుస్తుంది, అందరి మీద కాదు. అర్థమవుతుందా వాక్యము? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచాలి. నేను యోబు గ్రంథంలో ఒక మాట చదివానండి, 14:7 ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాట. వృక్షము నరకబడిన ఎడల అది తిరుగు చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. ఒక చెట్టుకి, ఒక వృక్షానికి నమ్మకం ఉందంట. ఏంటో తెలుసా? నన్ను ఎంతైనా నరికేసుకోరా నాకేం కాదు అంటా ఉంటుందట చెట్టు. దాని కొమ్మలు నరికేసిన, దాని యొక్క కాండము నరికేసిన, చివరికి అది ఏమనుకుంటా ఉంటుందంటే నువ్వు ఎంతైనా నరుకుగాక, మరలా నేను తప్పకుండా సిగురించి మరలా నేను చెట్టుగా మారతానని ఒక బలమైన నమ్మకం ఉందట చెట్టుకి, ఒక వృక్షానికి. వృక్షానికి ఉన్న నమ్మకము దేవుడి బిడ్డలకు లేదు ఈ రోజుల్లో. ఒక వృక్షానికి ఉన్న నమ్మకము దేవుడి బిడ్డలకు లేదండి. తన పోలికలో, తన స్వారూప్యములో చేసుకున్న మనము మన కొరకు ప్రాణం పెట్టాడని తెలుసు. ఆయన మరణము ముళ్ళును విరిచి సమాధి చీల్చుకొని పైకి లేచాడని తెలుసు. నీ లైఫ్లో ఎన్నెన్నో దేవుడి ద్వారా ఎన్నెన్నో కార్యాలు పొంది ఉంటావు. ఆయన శక్తిని రుచి చూసావు, ఆయన ప్రేమను రుచి చూసావు, ఆయన దయను రుచి చూసావు. కానీ కొన్ని సందర్భాలలో కొంతమంది మనుషులు మాటలు పట్టుకొని మనము దేవుని అపార్థం చేసుకొని ఆయన మీద నమ్మకాన్ని తుడిచేసుకొని లోకముల మనుషుల మీదనో ఇంకొకరి మీదనో నమ్మకాన్ని పెట్టి ఆ నమ్మకమును, దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని తీసి మనుషుల మీద ఎప్పుడైతే నువ్వు పెడతావో వెంటనే దేవుని యొక్క కృప నీ మీద నుంచి వెళ్ళిపోవటం ప్రారంభించబడుతుంది. నీ మీదకి వచ్చిన కృప నిలవదిక నీ మీద. ఎందుకు? నీ చూపులు పక్క వాళ్ళ మీద ఉన్నాయి. ఎందుకు? నీ చూపులు లోకస్తుల మీద ఉన్నాయి. ఎందుకు? నీ చూపులు ఇంకొక వాటి మీద ఉన్నాయి. అందుకే కృప నిలవట్ల ప్రజల మీద, అందుకే కృప నిలవట్ల దేవుడి బిడ్డల మీద. ఈ 2024 సంవత్సరము నిరంతరము నా మీద కృప నిలవాలని ఎంతమంది కోరుకుంటున్నారండి? మీలో కోరుకుంటే జాగ్రత్తగా విని మాట. నువ్వు దేవుడి మీద నమ్మకము ఉంచే విషయంలో ఎక్కడ మిస్ కావద్దంతే. ఎవరు చెప్పినా చివరికి నువ్వు వినొద్దంతే. దేవుడు నువ్వు అంతే. మనుషులు ఎంతోమందిని డైవర్ట్ చేయడానికి ఎన్నో మాటలు చెప్తారు. డైవర్ట్ కావద్దు. ఒక వృక్షం చెప్తుంది చూడండి, నేను నరకబడిపోయినా సరే 2023 సంవత్సరం అంతా నువ్వు అలాగే నరకబడ్డావు. మాటల చేత, అనేకమైన బాధల చేత నరకబడ్డావండి. పక్కవారు వచ్చి మాటలతో నరికేస్తూ ఉంటే నీ ఆత్మీయత జీవితంలో కృంగిపోయి నలిగిపోయి గుండె నిండా దుఃఖముతో, కళ్ళ నిండా నీళ్లతో నువ్వు కొత్త సంవత్సరాలకు అడుగుపెట్టి ఉండవచ్చు గాక. నువ్వు నరకబడినావు 2023లో, 24లో నరకబడిన నీవు మరలా చిగురించి బలమైన స్థాయికి నువ్వు రాబోతున్నావు. పువ్వులు పూసి కాయలు కాసి ఫలభరితమైన వ్యక్తిగా, ఫలభరితమైన కుటుంబముగా నీ కుటుంబం మారబోతుందని దేవుడు మీ మీద ఒక బలమైన మాట ప్రవచిస్తున్నాడు. షబా రీకాందర్ హల్లరబా. దేవుని ఆత్మ ద్వారా నేను పలుకుతుండగా మీ జీవితాల్లో కార్యాలు జరగబోతున్నాయి. లిబ్రె షబాతు రహాల్. విశ్వసించండి. దూరాన ఉండి వాక్యం వింటున్న వారులారా, ప్రభు మీద నమ్మకం ఉంచండి. దట్స్ ఎనఫ్. ఆయన కృప నీ మీద నిలిచి ఉంటుందంతే. పౌలు గారు అంటాడు బలహీనతల్లో, అయ్యా నా బలహీనతలయ్యా, ఇదయ్యా నా బలహీనత అంటే, నా బలహీనతలు తీసివేయాయి అంటే దేవుడు అంటాడు నీ బలహీనతలు యందు నా కృప నీకు చాలును. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం ముందుకెళ్తే సెకండ్ వన్ నెహెమ్యా గ్రంథం 9:5 ఉంటుంది. నిరంతరము దేవుణ్ణి నువ్వు స్తోత్రం చెప్పాలి, స్తుతులు చెప్తా ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి నిరంతరం. ఆయన కృప నిరంతరం మన మీద నిలవాలంటే సెకండ్ వన్ చెప్తున్నాను నేను. ఒకటి, ఆయన ఎందుకు నమ్మకం ఉంచాలి. రెండోది, ఆయన స్తోత్రాలు చెప్పాలి, స్తుతులు చెల్లించాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను,
ఎవరి నోటిలో స్తుతి ఉంటుందో వారి నోటిలో మృతి ఉండదండి. మృతి అంటే శరీర సంబంధమైన వాటికే కాదు మృతి, ఆత్మ సంబంధమైనవి కొన్ని మనలో పుడుతుంటాయి, కొన్ని మరలా చెప్పండి చనిపోతుంటాయి. కొన్ని ఆశలు నీలో పడుతుంటాయి, దేవుడి గురించి ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని. కొద్ది రోజులకి అది సలారిపోద్ది, అంటే అది చచ్చిపోద్ది. ఒకప్పుడు నా ప్రార్థన ఆత్మ నీలో సలారిపోయిందంటే దాని కారణం ఏంటంటే ఆ ప్రార్థన ఆత్మ చచ్చిపోయిందని అర్థం. బ్రతికించుకోవాలి, దాన్ని లేపాలి. శరీర సంబంధమైన మరణాన్ని గురించి కాదు మనం బాధపడాల్సింది, ఆత్మ సంబంధమైన మరణాన్ని గురించిన చింత ఉండాలి మనకి. అయ్యో నాలో ఈ ప్రార్థన టైం తగ్గిపోయిందే, నేను దేవుళ్ళో గడిపే సమయం తగ్గిపోయిందే, ఒకప్పుడు నా మోకాళ్ళ సమయం కూడా తగ్గిపోయిందే, గంట సేపు దిగకుండా ప్రార్థన చేసేదాన్నే, ఇప్పుడు 10 నిమిషాలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయలేకపోతున్నానే అన్న వేదన ఉండాలి నీకు ప్రియ సంగమా, ఆ బాధ ఉండాలి. ఈరోజు దేవుణ్ణి స్తుతించే నోరుగా మీ నోరు మార్చబడునుగాక. ఈ 2024వ సంవత్సరము ఒకవేళ నీ నోరు స్తుతులు లేక వాపోయిందేమో, దేవుడు స్తుతించే నోరుగా నీ నోటిని చేయబోతా ఉన్నాడు దేవుడు. పక్కవారిని సనిగే గొనిగే మాటలు పక్కకు పెట్టి ప్రభువుని స్తుతించే మాటలన్నీ నోటుకుండా వస్తుండగా, నువ్వు స్తుతిస్తుండగా అలనాడు ఇజ్రాయేల్ ప్రజల పక్షాన ఏ కార్యమైతే జరిగిందో ఆ కార్యాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. ఏ కార్యం జరిగింది? వాళ్ళకి ఎదురుగా ఒక పెద్ద గోడ నిలబడిపోయింది, వారిని బయటికి అటు పోనీయట్లేదు. ఆ గోడలు చిన్న గోడలు కాదండి, చాలా పెద్దవి. అవి గడ్డపారుతోనో పలుగులతోనో పగలగొట్టేవి కాదు. అంత పెద్ద గోడలు నిలిచి ఉండగా వారు స్తుతిస్తూ ఉంటేనే, ఏ ఆయుధమును చేతపట్టకుండా, ఏ పరికరాన్ని చేతపట్టకుండా వారు స్తుతిస్తుండగా వారు ఎదుట ఉన్న ఎరుకో గోడలు కూలినట్లుగా నువ్వు స్తుతిస్తుండగా ఈ సంవత్సరము నీ ఎంత పెద్ద సమస్య అయినా కూలిపోబోతా ఉన్నాయి. అది ఎంత పెద్ద గోడ లాంటి సమస్య అయినా సరే, ఎన్నో సంవత్సరాలతో తీరని సమస్యలు, ఎన్నో సంవత్సరాలతో తగ్గని రోగాలు లైమ్ కాబోతున్నాయి. తగ్గబోతున్నాయి యేసు నామములో. నీ శరీరంలోకి స్వస్థత కలగబోతుంది ఇప్పుడు రైట్ నౌ. హల్లెలూయా. నిన్ను ఆత్మీయంగా ఎదగనీయకుండా చేస్తున్న ప్రతి అడ్డుగోడలు కూలిపోబోతా ఉన్నాయి. ప్రార్థనలో నిద్రగూపుతున్న వాక్యము అనగానే వెంటనే నిద్రని ఆవరిస్తున్న నిద్ర దెయ్యపు శక్తులు కూలిపోబోతా ఉన్నాయి. వాక్యముని వినే మనసు నీకు రాబోతుంది. వాక్యం మీద నీ మనసు నిలవబోతా ఉంది. వాక్యం చెబుతున్నప్పుడు ఇంకా ఇంకా వినాలి వినాలి వినాలన్నట్టుగా నీ మనసు మారబోతుంది. వినే బుద్ధిని చెవుకు పుట్టించబోతున్నాడు దేవుడు. ప్రతి విరోధమైన శక్తులు యేసు నామములో లయమైపోతున్నాయి అంతే. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తుతియాగం చేయవాడు నన్ను మహిమపరుస్తున్నాడు అంటాడు. స్తుతియాగం చేయాలండి. నీ నోటి గుండా ఎప్పుడు రోడ్డు మీద పోతున్నా, బస్సులో ఉంటున్నా, పని చేస్తున్నా, బట్టలు పిండుతున్నా, ఊడుస్తున్నా, వంట చేస్తున్నా, ఏ పని చేస్తున్నా సరే నీ నోటిలో స్తుతి స్తోత్రం యేసు రక్తమే జయమంటా ఉండు. ఏ దెయ్యము కానీ ఏ రోగము కానీ నీ దరికి రాదు. ఆమెన్. యేసు రక్తములో ఉన్న పవర్ తెలుసుకో. నువ్వు ఆ రక్తాన్ని ఉచ్చరిస్తుంటే, ఆయన నామాన్ని ఉచ్చరిస్తుంటే ఏదండి నీ దగ్గరికి వచ్చి ఆవరిస్తుంది? కృప నీ మీద ఉండగా ఏది నీ మీద ఆవరించదు. కృప నీ మీద నిలిచి ఉండగా ఇంకేదో వచ్చి నీ మీద నిలవలేదు. కృపన్న చోట ఏది ఉండలేదు. పాపమును రూపుమాపటానికి కృప దిగి వస్తూ ఉంది. పాపమును తగ్గించటానికి కృప దిగి వస్తూ ఉంది. ఆ కృప నీ మీదకి నిలిచవగానే పాపపు క్రియలు, పాపము ద్వారా చేసే పనులు, పాపపు మాటలు, పాపపు యొక్క ఆలోచనలన్నీ కూడా త్రుంచివేయబడబోతున్నాయి. అన్నీ రాలిపోబోతూ ఉన్నాయి. పాపము నుంచి దూరం కాబోతున్నావు. పాపములో నుంచి నువ్వు విముక్తి కాబోతున్నావు. యేసు రక్తము నిన్ను పవిత్రుడిగా, పవిత్రురాలిగా నిన్ను మార్చబోతా ఉంది. హల్లెలూయా. థర్డ్ వన్ మనం చూస్తే 118వ కీర్తన 4వ వచనంలో నిరంతరము దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నిరంతరము దేవుడి యందు చెప్పండి దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగిన జీవితము కావాలండి. ఈ రోజుల్లో ఎవరిని చూసినా కూడా భయం ఉంటే భక్తి ఉండట్లా, భక్తి ఉంటే భయం ఉండట్లా. భయభక్తులు లేని జీవితము అది కృపను తీసుకొచ్చి మన మీద నిలపలేదు. ప్రతి దేవుడి బిడ్డ భయభక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా,
ప్రతి దేవుని బిడ్డ భయభక్తులు కలిగి ఉండాల. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ భయములో కూడిన భక్తి చేయాల. భక్తి చేసామంటే భక్తి చేసాం కాదండి, మనమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు భక్తే చేస్తున్నారు. వాళ్ళ భయమే వేరేదేం కాదు. వారి వారి విశ్వాసం ఉంచిన దేవుడి మీద వాళ్ళు భక్తి చూపుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భక్తి ఏమండి, బాగా వినండి, భక్తి భయంతో కూడిన భక్తిగా ఉండాలి. ఆ భక్తి ఏం చేస్తుంది తెలుసా? శక్తి కలిగిన భక్తిగా చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు చాలామంది భక్తిలో శక్తి లేదు. కారణం ఏంటో తెలుసా? భయభక్తులతో కూడిన ప్రార్థన లేదు, భయభక్తితో కూడిన ఆరాధన లేదు. అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడే అన్న భయం ఉందండి మనకి. దేవుడు నన్ను గమనిస్తున్నాడే, నేను ఒంటరిగా ఉండొచ్చు, నన్ను ఏ మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయం ఉండొద్దు మనకి. ఆయన మందిరంకి వచ్చినప్పుడు కానీ, మందిరానికి రావాల్సిన టైంలో కానీ అన్ని దేవుడు గమనిస్తున్నాడు. భయం కలిగిన వాడు సమయానికే దేవుడి మందిరంలో ఉంటాడు, దేవుని కార్యక్రమాలలో పాలు పంపులు అవుతూ ఉంటాడు. ఈ రోజుల్లో భక్తి తగ్గటం, భయం తగ్గటం వల్ల ఏమండి, భక్తి శక్తిలోకి వెళ్ళట్లా. అర్థమైందండి? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. భక్తి పరులు శక్తి పరులుగా మారాలి. ఇది 2024 సంవత్సరంలో దేవుడు కోరుకుంటుంది. శక్తి లేని భక్తి ఎంత ఉంటే ఏముంది? మన భక్తి శక్తి కలిగిన భక్తిగా ఉండాలి. అందుకే పౌలు గారు అంటాడు, మీరు భక్తి గలవారై ఉన్నారు కానీ శక్తి లేని వారిగా ఉన్నారు అని అంటాడు బైబిల్లో. హల్లెలూయా. శక్తి గలవారుగా నేను ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుతున్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి దైవ జనాంగమా, భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుద్ది? నిరంతరం భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుద్ది? నిరంతరము ఆయన కృప మన మీద నిలుస్తుంది. 119వ కీర్తన 44వ వచనంలో, నిరంతరము ధర్మశాస్త్ర గ్రంథమైన ఏమండి బైబిల్లో ఉన్న మాటలు అనుసరించాలి, ఆచరించాలి, వాక్యము చెప్పినట్టు నడుచుకోవాలి అని రాయబడి ఉంటుంది. నిరంతరము దేవుని వాక్యం చదవాలి, వాక్యం వినాలి, విన్న వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. ఆ నడుచుకున్నట్లుగా మన జీవితం ఉండాలి. ఈ ప్రాసెస్ జరగాలి. దేవుడు బిడ్డలు వింటారండి. అందుకే కొంతమంది మీద యేసయ్య కంప్లీట్ చేశాడు మత్తయి సువార్తలు. వీరు మట్టుకు వింటారు కానీ వీళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది. వింటే కాదు, ఆ వినిన ప్రకారంగా ఏం చేయాలి? నడుచుకోవాలి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా వాక్యము? నడుచుకోవాలి. ఆయన కృప నా మీదకు వస్తుందయ్యా పోతుందయ్యా అంటే నువ్వు దేవుడు వాక్యం ప్రకారం నడిచిందేది? నీ తంతం నీదే, నీ పంతం నీదే, నీ ఇష్టం నీదే. దేవుణ్ణి నమ్మిన తరువాత నమ్మక ముందు దాకా మన ఇష్టాల ప్రకారంగా నడిచినామేమో కానీ యేసుక్రీస్తు ప్రభుని నడిచిన వెంటనే ఏమండి, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న వెంటనే ఆయన ఇష్టానికి, ఆయన చిత్తానికి మనం లోబడిపోవాలి. ఆ వాక్యం అలాగే చెప్తుంది. కాబట్టి నిరంతరము ఆయన గ్రంథాన్ని చదవాలి. చదువు రాకపోతే వినాలి, వింటున్న మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ మాటలు నీ ముందు ఉంచుకొని, ఇదిగో దేవుడు పలానా మాట మాట్లాడాడు కాబట్టి మాట ద్వారా నా జీవితాన్ని ఇక్కడ మార్చుకోవాలి. నిజమే, నేను ఇలా ఉన్నాను కదా, దేవుడు నాతోని సూటిగా మాట్లాడినాడు, నేను ఇక్కడ సరి చేయబడాలి, ఇదిగో నేను ఇక్కడ బాగు చేయబడాలి. నిజమే, నాకు ఈ వైఖరి పోవట్లేదు, ఇదిగో నాకు ఈ చెడ్డ అలవాటు ఉంది, ఇదిగో నాకు ఇలాంటి స్వభావం ఉంది. ఇవి దేవుడు వాక్యం ద్వారా నిన్ను పట్టబలు చేసి నీతోనే మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చెప్తూ ఉండాలంటే, ఆ వాక్యానికి అనుగుణంగా నీ మనసును మార్చుకొని ఆ వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటేనే నిరంతరమైన కృప నీ మీద నిలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా బాగా వినండి. ఆయన కృపలు చూడండి. ఇక్కడ ఆయన కృప ఎవరి మీద ఉండదో వాళ్ళకి జరిగే నష్టం కూడా ఒకటి ఉంది. యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, నిరంతరం గాఢాంధకారము ఏమండి వాళ్ళ కొరకు రెడీగా ఉందంట. ఆయన కృప లేకపోతే గాఢాంధకారమే, కట్టిక చీకటి. వెలుగులోనే ఉంటారు కానీ వాళ్ళు చీకటి కార్యాలు చూస్తూ ఉంటారు.
పగలకు రాత్రికి భేదం లేకుండా వారి అంతరంగ జీవితం కావచ్చు, వారి బాహ్య జీవితం కావచ్చు, రెండు జీవితాల్లో నలిగిపోతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? చీకటి కమ్మి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. చీకటి శక్తులు కుటుంబాలకు జొరబడి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఈ రోజుల్లో ఏది రోగమో ఏది దెయ్యం అర్థం కాకుండా హాస్పిటల్లో గుట్టలు ప్రజలు పడి ఉన్నారు. డాక్టర్లు ట్రీట్మెంట్ అంటారు, ఆ ట్రీట్మెంట్లో రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అని చెప్తూ ఉంటారు. కానీ ఇతను మాత్రం ఆనందం లేకపోతూ ఉంటాడు, లేచి నిలబడలేకపోతూ ఉంటాడు. డాక్టర్లు అంటారు, ఈ పేషెంట్కి అంతా ఆల్ పర్ఫెక్ట్ అయ్యా, అంతా బాగుందయ్యా అంటూ ఉంటారు. కానీ అతను మాత్రం తినే ఓపిక లేదు, కూర్చునే ఓపిక లేదు. కారణం ఏంటంటే కంటికి కనపడిన కొన్ని శక్తులు, గాఢాంధకారంలో నివసించాల్సిన శక్తులు వెలుగులో ఉన్న దేవుని ప్రజల మీద అవి బలమైన ప్రభుత్వం చేస్తున్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? కృపలో వాళ్ళు ఉండక, కృప వాళ్ళ మీద నిలిచి ఉండక. గాఢాంధకారంలో కాదు మనం ఉండాల్సింది, వెలుగులో ఉండాలి. మనం దేవుని స్తోత్రం. మన దేవుడు వెలుగై ఉన్నాడు కనుక మనం కూడా వెలుగులో ఉండాలి. గాఢాంధకారం మన కొరకు కాదు చేయబడింది అని నమ్మని, అని విశ్వసించని మూర్ఖపు జనముల కోసం దేవుడు ఒక గాఢాంధకారాన్ని చేసి పెట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే ఆ గాఢాంధకారాన్ని దేవుని ప్రజలు వెతుక్కుంటూ పోతున్నారు. నాకు గాఢాంధకారమే కావాలి, నాకు ఈ గాఢాంధకారమే మంచిగా ఉంది, ఈ గాఢాంధకారమే కావాలని తాగుబోతులు అయిపోతున్నారు, వ్యభిచారులు అయిపోతున్నారు. దేవుని వెలుగును చూసి, దేవుని శక్తిని చూసి కూడా, వాక్యం తెలిసి కూడా ఆ పాపపు క్రియల నుంచి బయటకు రాలేకపోతున్నారు, ఆ తాగుళ్ళ నుంచి బయటకు రాలేకపోతున్నారు, ఆ వ్యభిచారం నుంచి బయటకు రాలేకపోతున్నారు, ఆ పాపపు మోహపు తలంపుల నుంచి బయటకు రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే వీళ్ళకి కృప విలువ అర్థం కావట్లా. ఆ కృప విలువ తెలిస్తే వీటన్నిటికి దూరం అయిపోయి ఆ కృపను అత్తుకొని బ్రతుకుతారు. ఆ కృప నిరంతరము మన మీద నిలిచి మనల్ని ఘనమైన స్థితిలోకి నిలబెడతా ఉంటుంది. హల్లెలూయా. ఆ కృప విలువ తెలుసుకోమని దేవుడు ఈరోజు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ కృప నిలిస్తే కలిగే ఆశీర్వాదాలు ఏంటో తెలుసా అండి? నిరంతరం నువ్వు ఈ 4 పనులు చేయాలి. ఒకటేంటో చెప్పండి, దేవుడు యందు నమ్మిక ఉంచాలి. రెండోది, దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తుండాలి నిరంతరము. మూడోది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. నాలుగోది, ఆయన ధర్మశాస్త్రాన్ని చదవాలి, వినాలి. ఆ వినినటువంటి మాటల ప్రకారంగా నడుచుకుంటూ అనుసరిస్తూ వెళ్ళాలి. ఈ 4 నిరంతరం నువ్వు చేస్తే దేవుడు 3 ఆశీర్వాదాలు నీకు దయచేయబోతున్నాడు. అందులో ఒకటేంటంటే 121వ కీర్తన 8వ వచనం ప్రకారంగా, నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. నిరంతరము నీ రాకపోకల యందు ఆయన నిన్ను కాపాడాలంటే నిరంతరము నువ్వు చేయాల్సిన 4 పనులను చేయాలి. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. నీ రాకపోకల యందు దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. దూరాన సమీపాన ఎక్కడ ఉండి వాక్యం వింటున్నారో, ఒకవేళ నీ రాకపోకల్లో ఇప్పుడు వరకు అపాయాలు, కీడులు సంభవించినాయేమో, ఈ 2024వ సంవత్సరము నిరంతరము ఆ పై చెప్పిన 4 విషయాల ప్రకారంగా నేను జీవిస్తానని నువ్వు మాట ఇచ్చావు గనుక, నువ్వు దేవునికి ఒక నిబంధన చేశావు గనుక, ఇది మొదలుకొని నిరంతరము నువ్వు ఎక్కడికి పోయినా, ఏ స్థలానికి పోయినా దేవుడు తోడుగా ఉండి నిన్ను కాచి కాపాడి సంరక్షించి నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. సెకండ్ వన్, మీకా 7:18-19 వచనాలు చూస్తే, నిరంతరము నీ మీద కోపముంచడు, నీ యందు జాలిపడును. హల్లెలూయా. ఆయన కోపపడే కాలం పోయి జాలిపడే కాలంలోకి వస్తామట మనం. దేవుని కోపము మన మీద తొలగిపోయితే ఆటోమేటిక్గా జాలి మన మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని కోపం కావాలా, దేవుని జాలి కావాలా? మనకి చెప్పరేందమ్మా? దేవుడి కోపం కావాలా చంద్రమ్మ? దేవుని జాలి కావాలా మనకి? దేవుని జాలి కలగాలంటే నిరంతరం ఈ పని చేయాలి మనం. నిరంతరము దేవుడు చెప్తున్నాడు ఈ రోజు నుంచి, నేను ఏమాత్రం నీ మీద కోపం ఉంచను, నీ మీద నేను కోపపడను, నా జాలిని నీకు కవచంగా చేయబోతా ఉన్నాను. నేను నీ మీద జాలి ఉంచుతుండగా నీ ముఖము చూసిన అనేకులకు జాలి కలగబోతా ఉంది. నీ మీద కోపంగా రుస్సుమని లేస్తూ బుసలు కొడుతున్నవనే ఒక మనుషులు ఉన్నారేమో, నువ్వు పోయేసరికి నీ ముఖము చూడగానే వారికి జాలి కమ్మబోతుంది. జాలి నీ మీద వాళ్ళకి జాలి కలగబోతా ఉంది. ఎందుకనంటే దేవుని కృపతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు గనుక.
ఆమేన్, హల్లెలూయా. డోంట్ వరీ, భయపడవద్దు. మనుషుల జాలిని కోరుకుంటున్నావేమో, మనుషులు జాలి పడకుండా కఠినంగా మాట్లాడుతున్నారని హృదయంలో గాయపడి నొచ్చుకొని ఏడుస్తున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుల మాటలను బట్టి రాత్రంతా నిద్రపోకుండా ఒకవేళ అదే ఆలోచించుకుంటూ ఏడుస్తున్నావేమో, ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటల్ని నువ్వు అనుక్షణం గుర్తు చేసుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్నావేమో, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరైతే నిన్ను కఠినపరిచి నిన్ను ఎవరైతే నానా మాటలు తిట్టినారో వారికే నీ మీద జాలి పుట్టేలా నా దేవుడు చేయబోతా ఉన్నాడని నేను ప్రవచిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ శత్రువులకి నీ మీద జాలి పుట్టబోతుంది. నీకు విరోధముగా ఉన్న ప్రజలకి నీ మీద జాలి పుట్టబోతుంది. నీ ముఖం చూస్తేనే మండిపడిపోయే వాళ్ళు నీ ముఖం దగ్గరికి రాగానే ఒక జాలి వల్ల కమ్మబోతా ఉంది. దేవుడు జాలి నీ మీద నిలుస్తుండగా దానితో పాటు అడ్వాన్స్గా మనుషులు జాలి కూడా నీ మీద నిలిచి ఈ 2024 సంవత్సరం అంతా దయగలిగిన బిడ్డగా జీవించబోతున్నావు. దయగలిగినటువంటి ఒక దయా ప్రాప్తురాలుగా నువ్వు మారబోతున్నావు. ఎస్తేరు మీదకి దిగిన దయ నీ మీదకి దిగబోతా ఉన్నది. ఎస్తేరు మీదకు చూపిన దయ నీ మీదగా దేవుడు చూపబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృపతో దేవుడు నిన్ను నింపునుగాక. హల్లెలూయా. థర్డ్ వన్, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో, నిరంతరం జీవిస్తున్న దేవుడు సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించుటకు శక్తి కలిగిన వాడుగా ఉంటాడు. ఇక నిరంతరము రక్షించే దేవుడుగా ఉంటాడట నిన్ను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు కాదు సహోదరి, నువ్వు అనుకుంటావు నన్ను రక్షించేవారు లేరా, నన్ను పలకరించేవాళ్ళు లేరా, ఇదిగో నేను ఈ ప్రమాదంలో చిక్కకపోయాను, నన్ను ఎవరైనా దరిచేర్చేవాళ్ళు లేరా అని నువ్వు ఏడుస్తున్నావేమో. అదిగో నా దేవుడు నీ చేయి పట్టుకొని నిన్ను బయటకు తీసుకొచ్చి నిన్ను రక్షించబోతా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు పడిన ఊపిలో నుంచి నిన్ను బయటికి తీసుకురాబోతా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఉన్న భయంకరమైన సిచ్యువేషన్ నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకురాబోతా ఉన్నాడు. మహా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నావు, నువ్వు అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఎటు నీ ప్రయాణం ఎటు సాగుతూ అర్థం కావట్లేదు. నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ కొత్త సంవత్సరంలో కన్ఫ్యూజన్స్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. బిడ్డ, నీ కన్ఫ్యూజన్స్ను తొలగించబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సంపూర్ణంగా నిన్ను రక్షించబోతున్నాడు. ఆమెన్. సంపూర్ణంగా రక్షించబోతున్నాడు. నా మాటలు ముగించబోతున్నాను. ఆయన కృప నిరంతరము నీ మీద నిలుచును. ఆమెన్. ఆ కృప నిరంతరం నిలవాలి అంటే నిరంతరం మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. ఒకటి, దేవుడి యందు నమ్మిక ఉంచాలి. రెండోది, ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తుండాలి. మూడోది, ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి. నాలుగోది, ఆయన వాక్యం చదవాలి, వినాలి, వినిన మాట ప్రకారంగా జీవించాలి. ఈ 4 గనుక చేస్తే మనకు దేవుడు ఆయన కృప మన మీద నిలుపుతాడు. రెండోది, మన రాకపోకలు యందు మనల్ని కాపాడుతాడు. మూడవది మన మీద జాలి పడతాడు. నాలుగోది, మనల్ని సంపూర్ణంగా రక్షిస్తాడు. ఇట్టి కృప త్రియేక దేవుడు మనందరికి దయచేయునుగాక. సమీపన దూరాన ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆయన కృప నిరంతరం నిలుచునుగాక. ఈ సంవత్సరం అంతా నిలుచునుగాక. ప్రతి నిమిషము నిలుచునుగాక. ప్రతి నిత్యము నిలుచునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, సకల ఆశీర్వాదాలు కారణభూతుడా, మా పరలోకపు తండ్రి, ఈరోజు స్పష్టంగా సూటిగా తేటగా మాతో మాట్లాడినావు. నిరంతరం ఈ క్రొత్త సంవత్సరంలో ఒక వాగ్దానపు మాటగా ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి మీదుగా మీరు పంపండి యేసయ్యా. ఒక వాగ్దానపు మాటగా పంపించండి ప్లీజ్ డాడీ. దూరాన సమీపాన ఎందరైతే మాటలు చెవులో పడుతున్నాయో యేసయ్యా, నీ కృపను వారి మీదకి పంపటమే కాదయ్యా, పంపిన కృపను నిలపండి యేసయ్యా. యేసయ్యా, ఈరోజు నీ కృప మా మీద నిలపబట్టేనయ్యా మేము ఈ స్థితిలో ఉన్నామయ్యా. ఈ పరిచర్యను ఆయన నేను కాదయ్యా, నీ కృపేనయ్యా చేస్తున్నది. ఈ పరిచర్యను పోషిస్తుంది నీ కృపే. ఈ పరిచర్య నడిపిస్తుంది నీ కృపే. ఈ పరిచర్య ఎలాగా అంచెలంచెలకు ఎదుగుతుందంటే దానికి కారణం నీ కృప యేసయ్యా. నీ కృప లేని జీవితం నాకు అయ్యా దాన్ని ఊహించలేనయ్యా. భయంకరమైనదయ్యా నాకు జీవితానికి. ఈరోజు ఇప్పుడే నా తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీదకి నీ కృపను కుమ్మరించయ్యా ప్లీజ్ నాయనా. నీ కృపతో నడిపించయ్యా. కృంగిపోయి ఉన్నారయ్యా. నలిగిన వారి ప్రాణ
దినములో నీ కృపేనయ్యా బాగు చేసేది. అయ్యా వ్యతిరేకంగా ఉన్న వారిని బాగు చేసేది. అయ్యా వ్యతిరేక మనసులను త్రిప్పగలిగేది నీ కృపేనయ్యా. నీ కృప ఉన్న చోట అయ్యా విస్తారమైనటువంటి అయ్యా నీ యొక్క కంచె ఉంటుందయ్యా. నీ కృపలో ఒక్కొక్కరిని దీవించమని, నీ కృపకు పాత్రులుగా మార్చమని, నీ కృపకు ప్రాప్తులుగా చేయమని ఈ సంవత్సరం అంతయు నీ కృపను ఆయా వారి మీద నిలుపుకున్న బిడ్డలుగా, వారి పరిచర్యల మీద, వారి కుటుంబాల మీద, వారి వ్యాపారాల మీద, వారి మార్గాల మీద, వాళ్ళు చేయుచున్న ప్రతి పనుల మీద, వారు వెళుతున్న మార్గాల మీద, వారు ఎక్కడ ఉంటే అక్కడ నీ కృప వారి మీద నిలుస్తూనే ఉండాలి యేసయ్యా. ప్రమాదాలలో అయా జరగకుండా, అపాయాలు జరగకుండా, కీడుల్లో తండ్రి మీ కృపను కుమ్మరించండి యేసయ్య. రాత్రికాల సమయాలలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు నీ కృప వారికి తోడుగా ఉండునుగాక. నీ కృప ఒక్కటే వారిని కాపాడుద్ది. నీ కృప ఒక్కటే వారిని నడిపిస్తుంది. ఈరోజు నా తన అట్టి కృపను నిత్యము మేము అయా ఆచరిస్తూ నిరంతరము ఈ కృప కొరకు కనిపెట్టేవారిగా మమ్మల్ని చేసి దీవించి బ్లెస్ చేయమని, ఈ వాక్యం ద్వారా ఈ వాక్యమైన ప్రతి బిడ్డను బ్లెస్ చేయమని, ఆస్వాదించమని, ఈ వాక్యం ద్వారా అయా ఇంతవరకు నన్ను నిలబెట్టుకుని మాట్లాడిన దేవా పరిశుద్ధాత్ముడా నీకే లెక్కలేని వందనాలు స్తుతులు చెల్లిస్తూ మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు శక్తి కలిగిన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేని మీద పరుద్దాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.